గా పనిచేస్తోన్న కృష్ణతేజ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో త్రిశూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ కూడా కృష్ణతేజ చేసిన కృషిని కొనియాడారు, ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా కష్టకాలంలో, కేరళ వరదల విపత్తు సమయంలోనూ విధి నిర్వహణలో కృష్ణతేజ చూపిన అంకిత భావాన్ని కేరళ ప్రజలు మరిచిపోరని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు పవన్ కళ్యాణ్. త్వరలోనే జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారాన్ని కూడా కృష్ణతేజ అందుకోబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ఈ యువ ఐఏఎస్ అధికారిపై అందరి దృష్టి పడింది. ఎంవీఆర్ కృష్ణతేజ 2015 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, స్వస్థలం పల్నాడు జిల్లా చిల్లకల్లూరిపేట. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, మంత్రులకు ఓఎస్డీలుగా ఆర్డీఓ స్థాయి అధికారులను నియమిస్తూ ఉంటారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ఒక ఐఏఎస్ అధికారినే డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకొస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. డిప్యూటేషన్పై కృష్ణతేజను ఆంధ్రప్రదేశ్కు పంపాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. పవన్ కళ్యాణ్ దగ్గర ఓఎస్డీగా పనిచేయడానికి ఓకే చెప్పారు కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు కృష్ణతేజ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తుతం 6 కీలక శాఖలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ అండ్ పర్యావరణం. ఇవన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు. ఇవన్నీ తన మనసుకు నచ్చిన శాఖలు అని మంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి పవన్ తీసుకున్న శాఖలు చాలా ఒత్తిడితో, బాధ్యతతో కూడుకున్న శాఖలు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి పవన్ ఆ శాఖలపై పట్టు కోసం ఒక విద్యార్థిలాగా మారిపోయారు. ఆయా శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అవగాహన లేని విషయాన్ని మొహపాట పడకుండా అధికారుల్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఒక సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారి పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు, వారి సమస్యలు తీర్చేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఒక మంచి ఆలోచన చేశారు. వెంటనే కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కృష్ణతేజ సచివాలయంలో కలిసిన తర్వాత ఆల్రెడీ మాటలన్నీ కంప్లీట్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఓఎస్డీగా ఎంవీఆర్ కృష్ణతేజ డిప్యుటేషన్ మీద ఏపీకి రాబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు తన విలువైన సూచనలు చేయడంతో పాటు నమ్మదగిన అధికారిగా కూడా కృష్ణతేజ తన సేవల్ని అందించబోతూ ఉన్నారు. సో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలామంది మంత్రులు ఉన్నారు, గతంలో కూడా పనిచేసిన మంత్రులు. వాళ్ళ దగ్గర ఆర్డీఓ స్థాయి అంటే గ్రూప్ 1 ఆఫీసర్ని మాత్రమే ఓఎస్డీగా పెడుతూ ఉంటారు, అంటే డిప్యూటీ కలెక్టర్. సో డిప్యూటీ సీఎం కోసం ఒక యువ ఐఏఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఉన్నారంటే డిప్యూటేషన్ మీద ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా శ్రద్ధ చూపించారు. అంటే మనం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ రోల్ ఈ గవర్నమెంట్లో ఏ రకంగా ఉండబోతోంది అని చెప్పి. గతంలోనే చెప్పారు పవన్ కళ్యాణ్, రాబోయే ప్రభుత్వంలో జనసేనది బలమైన సంతకం ఉండబోతోంది అని చెప్పి. ఆయన డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, ఆ క్షణం నుంచి కూడా ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రజా దర్బార్ కూడా నిర్వహించారు. చాలా ఇష్యూస్ని, ఇన్నాళ్ళు అపరిష్కృతంగా ఉన్న ఇష్యూస్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఆయన చేస్తున్న కొన్ని సినిమాలను కూడా పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా సమాచారం. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమాలకు ఏ ప్రాజెక్ట్కి కూడా సైన్ చెయ్యను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆఫ్ ద రికార్డ్ కొంతమంది మనకి చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తర్వాత అంత బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది కాబట్టి, కూటమి హామీల బాధ్యత నాదే అని చెప్పి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడికి సమానంగా ఆయనకి ఎంత బాధ్యత ఉందో ఈక్వల్గా అంత బాధ్యత ఉంటుంది. ఇప్పటికే అనేక మంది మంత్రులు పవన్ కళ్యాణ్ కలుస్తున్న పరిస్థితి. సో కృష్ణతేజ ఓఎస్డీగా రాబోతూ ఉన్నారు, యువ ఐఏఎస్ అధికారి. ఆ కృష్ణతేజకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది, ఎవరి కృష్ణతేజ అని చెప్పి. ఇప్పటివరకు మనం చూసాం ఆయన చేసిన సేవలు. కేరళలో త్రిశూర్లో జిల్లా కలెక్టర్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. బాలల హక్కుల కోసం ఆయన పోరాడారు. ఆయన అనేక అవార్డులు కూడా ఆయన దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కృష్ణతేజ గురించి బాగా తెలిసిన వ్యక్తి, జనసేన పార్టీలో
అధికార ప్రతినిధి అండ్ సీనియర్ అడ్వకేట్. దిశ లాంటి కేసుల్లో